తోడై ఉన్నారు ప్రభా. మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. ఈ దినం అనేక పరిస్థితులన్నిట్లో కూడా చాలంత కృప అనుగ్రహించారు ప్రభా. ప్రతి శోధన పైన విజయం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, మా ఊహకందని కార్యములు చేయవాడు. నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తమును సాధ్యపరచు దేవుడు నీవే ప్రభా. ఆది అంతము లేనివాడవు నీవే. మరణమేకయు పాతాళలోకమేకయు తాళపు చెవులు స్వాధీనం అందించుకున్న దేవుడు, సత్య సాక్షి మృతుల్లోండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతుల కంటే అధికుడవైన దేవుడవు ప్రభా. వందనాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడవు. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు ప్రభా. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై సర్వమును దారపోసిన దేవుడు, ప్రాణము సైతం అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములకు పరిహారము కలిగించిన దేవుడు ప్రభు. వందనాలు. తిరిగి సాయంకాలం నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చారు ప్రభా. నీ మాటలు వినుట కొరకై మమ్మల్ని నడిపించిన దేవుడు ప్రభా. వందనాలు. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారు బట్టి వందనాలు. వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. నీ సన్నిధికి వచ్చిన ఆసక్తి ప్రజలకు దయచేయి ప్రభా. మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలిగేసుకోండి. హెబ్రోన్ కొరకై ప్రార్థిస్తున్నాం. పెద్దలను జ్ఞాపకం చేసుకొని మీరే బలపరుస్తారమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఈ నెల, రేపు నెల 13, 14 తేదీల్లో జరిగేటువంటి దైవ సేవకుల కూడికలు ప్రభా, వార్షికోత్సవం, ఈ రెండు కూడా నీకు మహిమకరంగా ఉండినట్లు చేయండి. మా మధ్యకు వస్తున్నటువంటి దాసుడు జానను మీరు బలపరిచి అభిషేకించి నీ మహిమ కొరకై వాడుకోండి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఈ సమయం అంతటిని ఆశీర్వాదకరంగా చేయండి. పాటలు, వాక్య ధ్యానం, వాయిద్యాలు సమస్తం నీ మహిమకరంగా ఉంచండి. నీ దాసు కూడా బలహీనుడు తండ్రి. మీ పునరుత్థాన శక్తి బలం ఇచ్చి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావములు కలిగేసుకోమని ఈ సమయాన్ని దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 639, ఇంకో పుస్తకాల్లో 636, ఇంకో పుస్తకాల్లో 528. చీకటి కాలము వచ్చుండే కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన
యేసుని వారికి చూపించు ప్రేమ వార్తను చాటించు. యేసుని వారికి చూపించు ప్రేమ వార్తను చాటించు. తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము వినియోగించు. కాలమపాయముగా నుండి సమయము వినియోగించు. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడి. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడి. తెరచిన తలుపులు ఎదురుండవు ప్రవేశితురు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురుండవు ప్రవేశితురు జ్ఞానులు. ఉండగని విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము వినియోగించు. కాలమపాయముగా నుండి సమయము వినియోగించు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు యాకు రావలెను. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదను. మనకు జయము కలుగు
తలుపులు తెరచి విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. ఆదు హృదయముల నీవు నీదు ప్రేమతో మా ప్రభువా. మాదు హృదయముల నీవు నీదు ప్రేమతో మా ప్రభువా. హిందూ దేశపు వీధులలో నాద నిన్నే చాటెదను. హిందూ దేశపు వీధులలో నాద నిన్నే చాటెదను. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. ఆరు 640 పాడుకుందాం. ఇంకో పుస్తకాల్లో 627, ఇంకో పుస్తకాల్లో 529. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోనివి. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోనివే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనని. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనని. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు
తప్పిపోతివి గతమాందు, తప్పుదారిని నడచితివి. తప్పిపోతివి గతమాందు, తప్పుదారిని నడచితివి. తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. ఎంతైనా స్మరింతుని, ఎంతైనా తన ప్రేమను, ఎంతైనా స్మరింతుని, ఎంతైనా తన ప్రేమను. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని. ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించి. ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించి. నీ ఎల్లము ఆయన కాలయను జ్ఞాపకముంచుకొనుము. నీ ఎల్లము ఆయన కాలయను జ్ఞాపకముంచుకొనుము. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. ఎవరతన్ని సేవించెదరో ఫలముందెదరంతమందు. ఎవరతన్ని సేవించెదరో ఫలముందెదరంతమందు. ఇతరులకు లేనాటి ఘనత
666 పాడుకుందామండి. ఇంకో పుస్తకాల్లో 651. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండి నింతో. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండి నింతో. గాలి తుఫానులను గద్దించుతూ మనతో నుండు యాత్రలు. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరం దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. ఇహలోక సాగరం దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. మునుగునప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే. మునుగునప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక. జీవిత నావపై సాతాను క్రియలకు భయపడక. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు.
కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే ఆయన యందే నిలచినచో నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు, నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, రాతి అధ్యాయము వరుస వచనము. తాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. In the book is mine. మనకు 13, 14 తేదీలు అవి ఖరారైపోయినాయి. హెబ్రోన్ నుంచి సాయంకాలం మనకు తెలియపరిచారు. జాన్ బ్రదర్ మన దగ్గరకు వస్తున్నాడు. హెబ్రోన్ నుంచి జాన్ బ్రదరు మన దగ్గరకు వస్తున్నాడు. 13వ తేదీ, 14వ తేదీ. 13వ తేదీ మన దైవ సేవకుల కూడికలు ఉంటాయి. కడప జిల్లా దైవ సేవకుల కూడికలు ఉంటాయి. 14వ తేదీ ఆదివారము మనకు యానివర్సరీ డే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రారంభించి 2 సంవత్సరాలు అయింది. రేపు నెల 14వ తేదీకి మరి 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నాడు. ఆ దినము దేవునికి మహిమకరంగా ఆ 2 దినాలు చల్లటి వాతావరణం ప్రభు ఇచ్చినట్లుగా ప్రతి అవసరతలు అన్నీ కూడా ప్రభు మహిమార్థమై తీర్చబడినట్లుగా ప్రజలందరూ కూడా ఆనందించినట్లుగా రాగలుగున్నట్లుగా మనము ప్రార్థన చేస్తాం. మీ సొంత ప్రార్థనలో కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 13వ తేదీ జూలై 13, 14. 13వ తేదీ కడప జిల్లా దైవ సేవకుల కూడికలు. తర్వాత 14వ తేదీ యానివర్సరీ డే ఉంటుంది. 2 కొరకై వారంగా మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదం చెంత మీ ఘనమైన నామమును స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నేను కనపరచడానికి కృప ఇచ్చారు. మా మంచి కాపరి నీవే ప్రభా. మా దుఃఖ సుఖాలలో మమ్మలను ఆదుకొనివాడు, సంరక్షకుడు నీవే ప్రభా. నీకు వందనం చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభా నీ సన్నిధిలో ఉంటున్నాం. ఈ దినం బైబిల్ స్టడీ కొరకై సిద్ధపరచండి. ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయము మరి చివరి సంఘాన్ని గురించి ధ్యానిస్తున్నాం. మీరే కృప చూపించి ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి మీ నామనికే మహిమ ఘనత ప్రభావం కలుగజేసుకోండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో వారిని త్వరగా తీసుకురండి. మీ నామనికే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోండి. ఈ సమయాన్ని దగలాస్తులకు అప్పగించుకుంటూ చుట్టూ మీ దూతల కంచె భద్రత ఉంచండి. నీ దాసుని కూడా ఏకాగ్రత దయచేయండి. నీ మాటలపైనే దృష్టి దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు మనము మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఇంకొక వచనాన్ని చదవండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశం వల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం చదువుకున్న ఈ భాగం దేవుడు మన కొరకై ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దూత ద్వారా సంఘానికి తెలియపరిచేటువంటి వర్తమానము. ఎవరు వర్తమానం ఇస్తున్నారు అంటే, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా. ఎవరు సెలవిస్తున్నారు? అది ఎవరు తెలియజేస్తున్నారు? ఈ మాటలు ఎవరు మనకు బోధిస్తున్నారు? ఎవరు హెచ్చరిస్తున్నారు? ఎవరు గద్దిస్తున్నారు అంటే ఆమేన్ అనువాడు. ఈ మాట గురించి మనం ధ్యానించాం. నమ్మకమైన సత్య సాక్షి, ఈ మాటను కూడా ధ్యానించాం. దేవుని సృష్టికి ఆదియునైనటువంటి వాడు.
చెప్పు సంగతులు ఏమనగా. కనుక ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. ఆమేన్ అంటే అర్థమేమిటి? కలుగును గాక, కలుగును గాక. అవును, నేను మీకు కలుగజేస్తాను. ఏదైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే నేను కలుగజేస్తాను. కలుగజేసేటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, సృష్టికి ఆదియునైనటువంటి వాడు. మొదటివాడు ఆయనే, మొదటివాడు ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే, సమస్తమును కలుగజేసినటువంటి వాడు. ఆయన మాట చేత సమస్తమును కలిగినవి. ఆయన మాట చేత కలుగాక అంటే కలుగుతూ వచ్చింది, కలుగాక అంటే కలుగుతూ వచ్చింది. కనుక సర్వ సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. ఈ మాట ప్రతి సంఘములో మనం చూస్తూ ఉన్నాం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు ఎరుగుదును. ఈ 7 సంఘాల గురించినటువంటి వర్తమానం ఎందుకు అంటే, నేను చెప్తున్నా, పదే పదే చెప్తూ ఉన్నా. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడే సంఘము ఎట్లుండాలా అది తెలియచేయట. ఆయన ప్రత్యక్షమవుతాడు ఒక దినాన. మనందరి యొక్క గురి అదే. విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనందరము ఏం చేస్తున్నాము? ఈ లోకంలో జీవిస్తున్నాం. అందరము జీవిస్తున్నాం. అందరం కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. అందరం ఒక దినాన వెళ్ళిపోతాం. అందరం కూడా ఒక దినాన వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభు ప్రత్యక్షమవుతాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు దగ్గరికి కొనిపోవడానికి మేఘాలు వచ్చి మనలను తీసుకుపోతాయి. ఆ విధంగా కొనిపోతాం. తర్వాత మరణము ద్వారా కూడా మనము ఈ లోకాన్ని విడిచిపెడతాం. మరణం ద్వారా కూడా ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. అయితే విడిచిపెట్టబడక మునుపు అది ఈ 7 సంఘాల్లోని సారాంశము, 7 సంఘాల్లోని సారాంశము అంతా కూడా మనం చూస్తే మనము పరిశుద్ధంగా మనము జీవించుట, మన అన్ని లోపాలన్నీ కూడా ఇక్కడ చూపబడుతూ వచ్చాయి. మీకు ఎఫెసు సంఘాన్ని గురించి, ఆ నుంచి ఎఫెసు సంఘము, స్ఫుర్ణ సంఘము, పెర్గము సంఘము, తొయతేరా సంఘము, సార్దీస్ సంఘము, తర్వాత ఫిలదెల్ఫియా సంఘము, తర్వాత లవోదికయ సంఘం. ఈ సంఘాలన్నిటి గురించి తెలియజేస్తాడు. ఎఫెసు సంఘములో విశ్వాసులు ఎలా ఉన్నారు, తర్వాత స్మరణ సంఘములో విశ్వాసులు ఎలా ఉన్నారు, పెర్గము, ఇట్లా సార్దీసు, తొయతైరా, ఫిలదెల్ఫియా, తర్వాత మనం లవోదికయ ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు. మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉన్నారు. అదే మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉన్నారు. మంచిగా ఉన్న వారిని మెచ్చుకుంటున్నాడు. దేవుని పని సక్రమంగా నిర్వహించేటువంటి వారిని మెచ్చుకుంటున్నాడు. తప్పులు ఉండేటువంటి వారి విషయంలో తప్పులు చూపిస్తూ ఉన్నాడు. అంటే సంఘములో మెచ్చుకునేవారు ఉన్నారు, తప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఒకే రీతిలుగా లేరు. అంత ఒకే రీతిలుగా లేరు. ఒక విధమైనటువంటి మార్పు. అందుకే మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్కడ చూస్తే ప్రభు ఏం చెప్పాడు? అది ఒక ఉపమానం చెప్పాడు. సంఘంలో ఏమున్నాయంట? గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. అది గురుగులను మనం చూడకూడదు. దేని చూడాలా? గోధుమలాగా మనం జీవించాలా. అది గోధుమలకు ఏముంది? లాస్ట్లో చివర్లో వాటిని కోసి ఏం చేస్తారు? దేంట్లో వేస్తారు? గోధుమలన్నిటినీ వేసి ఏం చేస్తారు? ఒక గోడౌన్లో వేస్తారు. తర్వాత ఈ గురుగులన్నిటినీ చేసి ఏం చేస్తారు? కాల్చి వేస్తారు.
చూడండి, అది జడ్జిమెంట్, అది తీర్పు. కొట్లలో వేస్తారు అన్నీ కూడా, గోధుమలన్నిటిని కొట్లలో వేస్తారు. తర్వాత గురుగులన్నిటినీ కాల్చి వేస్తారు. ఈ కొట్లు అనేది మనం చూస్తే దేవుని రాజ్యంలోనికి ఆ గోధుమలన్నీ వెళ్ళిపోతాయి. అంటే దేవుని బిడ్డలు, గోధుమలుగా ఉన్నటువంటి బిడ్డలు, విశ్వాసాలు అందరూ కూడా వెళ్తారు. గురుగులుగా ఉన్నటువంటి వాళ్ళు కాలిపోతారు. ఎక్కడ వాళ్ళు అంటే సంఘమే. చూడండి, సంఘములోనే మార్పు, సంఘములోనే అది చేంజ్ అవుతుంది. ఎవరు కూడా అతిశయపడడానికి వీల్లేదు, మనం అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ రావాలి. అంతం వరకు మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ రావాలి. దినదినము మనము పరీక్ష చేసుకుంటూ రావాలి. అది దినదినము మన విశ్వాసము, దేవుని బిడ్డలం ఎట్లున్నా, నేను ఎట్లున్నా, ఏ విధంగా ఉన్నా, ఏమిటి నా పరిస్థితి, ఈ దినంలో నేను ఏం చేశాను, ఎక్కడైనా పొరపాటు చేశానా, తప్పు చేశానా అనేది, ఆ పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును మనము సరి చేసుకోవడం, చక్క చేసుకోవడం, అట్లా మన జీవితము కొనసాగాల. మన జీవితం కొనసాగాలంటే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మనము ఏం చేయాలా, ముందుకు సాగుతూ ఉండాలి. అందుకే మనం వాక్యం చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే ఇది మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. ఇదో ఈ పొరపాటు. మీరు బైబిల్ చదువుతూ ఉండండి, బాగా మనసు పెట్టి చదవండి. చదువుతూ ఉంటే ఎవరో మనతో మాట్లాడినట్టు ఉంటుంది. ఇదో ఈ పొరపాటు నీలో లేదా, ఇదో ఈ తప్పు నీలో లేదా అని మనల్ని ఏం చేస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. వాక్యమే మనలను గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఖండిస్తుంది, మనలను సరిచేస్తుంది. అందుకే మనం బైబిల్ ఎంత బాగా మనము క్షుణ్ణంగా చదువుతూ ఉంటే, సమయం దొరికినప్పుడల్లా మనం బైబిల్ చదువుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా మనం బైబిల్ బాగా చదువుతుంటే ప్రతి మాటలో జీవం ఉంది, ప్రతి అక్షరములో జీవం ఉంది. అది ప్రతి అక్షరములో కూడా జీవం ఉంది. అవి మనల్ని తాకుతూ ఉంటాయి, ఆ మాటలన్నీ తాకుతూ ఉంటాయి. అన్నీ దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఇక్కడ మనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగును. నువ్వు ఎట్లున్నావు లవోదికయ సంఘమా, నువ్వు ఎలా ఉన్నావు అంటే, నువ్వు వెచ్చగానైను చల్లగానైనను, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను. చల్లగా ఉన్నావా, పర్లే. వెచ్చగా ఉన్నావా, పర్లే. చల్లదనం అవసరమే, వెచ్చదనం అనేది అవసరమే. చూడండి, చల్లదనం అవసరమే, వెచ్చదనము అవసరమే. అయితే నువ్వు ఎట్లా ఉండవు, చల్లగా లేవు, వెచ్చగా లేవు. చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనిగా ఉన్నావు. నులివెచ్చని జీవితం అనేది ఎవరు ఇష్టపడరు. ఒక కాఫీ ఇచ్చాను అనుకోండి, ఎవరైనా మీకు తీసుకొచ్చి కాఫీ ఇచ్చారనుకో, అది ఎట్లా ఉంటుంది, ఒక నులివెచ్చగా ఉందనుకోండి, ఏం చేస్తారు, అబ్బా చల్లగా ఉందమ్మా, పోయి సెగ పెట్టుకొని రాపు అంటారు కదా. అంటే నులివెచ్చంది తాగడానికి ఇష్టపడరు, వెచ్చగా ఉంటే తాగుతారు. వెచ్చగా ఉండేటువంటి పానీయాలు ఉన్నాయి, చల్లగా ఉండేటువంటి పానీయాలు ఉన్నాయి. కూల్ డ్రింక్స్ తాగుతారు, తర్వాత కాఫీ, టీవీ అవన్నీ కూడా తాగుతారు. అయితే నులివెచ్చనిది ఎవరు తాగరు. నులివెచ్చని దానిలో ఒక సైన్స్ ప్రకారం చూస్తే ఎక్కువగా క్రిములు ఉంటాయంట, బ్యాక్టీరియా ఉంటుందంట. చూడండి, నులివెచ్చని దానిలో ఏముంటాయి,
బ్యాక్టీరియా అంటే కొన్ని పురుగులు అనేది ఉంటాయి. మనం తీసుకునే దాంట్లో అవి మనం వేడి చేసినప్పుడు అవన్నీ పోతాయంట. అవన్నీ వేడి చేసినప్పుడు అవి పోతాయి. కనుక నులివెచ్చనిది ఎవరు ఇష్టపడరు, ప్రభువు కూడా ఇష్టపడంలా. ప్రభు కూడా ఇష్టపడంలా. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. అట్లా వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు గనక నా నోటితో నేను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను అంటాడు. నా నోటితో ఉమ్మివేయచ్చు. ఎంత మాట చూడండి. మనం బాగా చేస్తే అంటే నోటితో ఉమ్మి ఎవరి మీద వేస్తారు? ఉమ్మి చెప్పండి, ఎవరి మీద వేస్తారు? ఎంతో నీచమైన పని చేసిన వాళ్ళ మీద. ఛీ, నీకు బుద్ధి లేదురా, నీకు ఎట్లా చేసావురా ఈ పని. చూడు, ఆ నిలువెచ్చని స్థితి అనేది మనం చూస్తే దాన్ని దీర్ఘంగా మనం దాన్ని ఆలోచన చేస్తే నిలువెచ్చని స్థితి ఎట్లుందంటే అది దేవుడే ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. చూడండి, అంటే అది ఇష్టంలే. మనం కూడా ఆత్మీయంగా మనం ధ్యానం చేస్తే కొంత దేవుని సహవాసము, కొంత సాతాను సహవాసం. అది కొంత దేవునితో సహవాసము, కొంత లోకముతో సహవాసం. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకముతో స్నేహము చేయగోరువాడు నాకు శత్రువు. చూడండి, మనము లోకాన్ని ప్రేమించినటువంటి వారంగా ఉండకూడదు. అది లోకముతో మనకు సంబంధం ఉండకూడదు. మరి ఎట్లన్నా బతికేది? రాదా ప్రశ్న? ఎట్లన్నా బతకాలా? మరి లోకంతో స్నేహం లేకపోతే ఎట్లా బ్రతకాలా? లోకంలో ఉండవచ్చు, కానీ లోక పోకడలకు, లోక మర్యాదలకు మనము లోను కాకూడదు. లోకం మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. రా 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 అని మనలను ఆకర్షిస్తుంది. మనం అర్థం చేసుకోవాలి, మనకు దేవుడు వివేచన ఇచ్చాడు. ఈ పిలుపు ఎటువంటి పిలుపు ఇది? నాకు క్షేమము కలిగించే పిలుపా, లేక నాకు మేలు కలిగించేదా, లేక నాకు నష్టము కలిగించేదా, నా జీవితాన్ని పాడు చేసేదా అనేది మనకు అర్థమవుతుంది. పిలుపు అనేది అర్థమవుతుంది. వెంటనే మనము దాన్ని ఏం చేయాలా? త్యజించాలా. అది ఎటువంటిదైనా సరే, మనకు ఎంత ఇష్టమైనదైనా సరే, ఎంత ఇష్టమైనదైనా సరే, ఆ ఇష్టమైన దాన్ని ఏం చేయాలా? ప్రభు కొరకై త్యజించాల. ఏది మేలు? ఓహో, ఇది మేలు, అవును, ఇక్కడ రమ్మంటున్నారు, ఇది మేలు, ఇది మంచి, ఇది క్షేమము. దాన్ని మనము అవలంబించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దయ, దేవుని ప్రేమ, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దేవుని దయను పొందుతాం. అది దేవుని కోపం మన మీద ఉండదు. మన పితరుల మీద దేవుడు కోపడ్డాడు. పితరులే, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలే, దేవుని నామాన్ని ధరించినటువంటి వాళ్ళే, దేవుని నామాన్ని ధరించినటువంటి వాళ్ళే, ఆయన పేరు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళే. ఎంత కోపడ్డాడు కొన్ని విషయాల్లో. అసలు ఎంతమంది బయలుదేరినారు? ఎంతమంది బయలుదేరినరు? 6 లక్షల కాల్బములు బయలుదేరితే ఎంతమంది చేరారు? 2 చేరారు. ఎంత ఆశ్చర్యం! మిత్రులంతా ఏమైపోయారు? అరణ్యములో రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు అంటే దేవునికి ఇష్టమైన వారుగా వాళ్ళు జీవించలేరు. ఆశించారు, ఏమేమో ఆశించారు. ఇది మనకు చాలా గుణపాఠం. మన జీవితంలో మనం బాగా ఆలోచించవలసిన 6 లక్షల మందికి 2 చేరారు. మరి ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నాము? మరి దీన్ని లెక్కన చూస్తే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత భయభక్తులతో ఉండాలా. దినదినము
ఎంతగా పరీక్షించుకొని మనము జీవించాలా. కొన్నిసార్లు తొందరపడతాం, కొన్నిసార్లు తొందరలు వస్తాయి, అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం లోకంలో ఉన్నాం కనుక మరి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు. అయితే వివేచన, అది గ్రహింపు, అవును ఓహో ఇది మనము చేయకూడదు అని మనం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ మనం చదువుకున్న భావంలో చూస్తే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నువ్వు ఎట్లున్నావు, అది నువ్వేమనుకుంటున్నావు, అది నువ్వేమనుకుంటున్నావు, నీ స్థితి ఏమిటి, నువ్వు ఎట్లుండవు, నువ్వు నాకు ఎట్లా కనబడతా ఉన్నావు. లవోదికయ సంఘము నేను చెప్పాను కదా, మంచి వస్త్రాలు వ్యాపారం, వస్త్రాల వ్యాపారం నేను చెప్పాను ఇంతకుముందు. తర్వాత వైద్యం, ముఖ్యంగా కన్ను కాటుక కదా, కాటుక అంటే అది పొడి, ఆ పొడి అమ్ముతారు. ఎందుకంటే కంటి వైద్యము, కంటి చూపు లేకపోతే లవోదికై పో అని చెప్తారంట. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా, ఎక్కడన్నా ఏది మామూలు పక్షవాతం వస్తే ఆ ఊరు పోయా అంటారు. అట్లాగనే అక్కడ కూడా కంటి చూపు దేనికన్నా ఏమిటి అంటే ఎక్కడ పో అంటే లవోదికై పో అంటే లవోదికయలో మందు, మెడిసిన్ తయారు చేస్తారు. డబ్బు ఉంది, డబ్బు బాగా వస్త్రాల వ్యాపారంతో డబ్బు సంపాదించారు. బాగా అన్ని విషయాల్లో ఎలా ఉన్నారు, సౌండ్ అన్నమాట, అందరు బాగా ఉన్నారు. కనుక ఏమనుకుంటుంది, ఆత్మీయంగా దేవుడు చూస్తా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. లవోదికయ సంఘములు ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి, బాగా ఒక్కొక్కటి చూద్దాం. ఎట్లున్నారు, దౌర్భాగ్యుడు అంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి. దిక్కుమాలిన వాడవు, సరైన దిక్కు లేరు, నీకు ఆశ్రయం అనేది లేదు. దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరును ఉన్నావని ఎరుగక. నువ్వేమనుకుంటున్నావు, నేను ధనవంతుడను అంటే తనకు కలిగిన ధనము, తన ఆత్మీయ స్థితి గుర్తించడం లేదు. కానీ తను శారీరకంగా తనకు ఉన్నటువంటి ధనాన్ని చూసి ఏం చేస్తూ ఉంది, గర్విస్తూ ఉంది. తన ఆత్మీయ స్థితి గుర్తించడం వల్ల, ఆత్మీయ స్థితి దేవుడు చూచినప్పుడు ఎలా కనబడుతూ ఉంది, దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన స్థితి, దరిద్ర స్థితి, గ్రుడ్డితనము, దిగంబరత్వము. 5 విషయాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి. గుడ్డివాడు అంటే లోకాన్ని చూడలేనటువంటి వాడు, ఏమీ చేయలేనటువంటి వాడు, అలా కనబడతా ఉంది. దేవుడు చూస్తూ ఉన్నప్పుడు అలా కనబడుతుంది. అయితే నువ్వేమనుకుంటున్నావు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసినాను, నాకేమి కుదవలేదు పో, అది నాకేమి కుదరలేదు పో. నువ్వేంది నాకు చెప్పేది, మనలో కొంచెం డబ్బు ఉంటే మన కళ్ళు ఎక్కడుంటాయంట, నెత్తిన ఉంటాయంట. మన కళ్ళు కనపడవు, ఇంకా ఎవరు కనపడరు, ఏ వ్యక్తి కూడా కనపడరు. డబ్బు మనకు ఉంటే పేదవాళ్ళందరూ ఎట్లా కనబడతారు, అసహ్యంగా కనబడతారు. పేదవాళ్ళందరూ అసహ్యంగా కనబడతారు.
కనుక డబ్బు అనేది మనల్ని ఏం చేస్తుంది? అతిశయాన్ని తీసుకొస్తుంది. అట్లాగే లవోదికయ సంఘం కూడా ఎట్లా ఉంది? ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటా ఉంది. అట్లా అనుకున్నటువంటి ధనవంతులను ఇద్దరిని చూస్తాం, అట్లా అనుకున్నటువంటి దరిద్రులను. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చున్నవాడు అలాగనే ఉండును. ఇక్కడ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఇక్కడ లవోదికయ సంఘం అనుకున్నట్లుగా, నాకేం బాగా డబ్బు సంపాదించాను, నాకేం అది. చాలామంది అనుకుంటా అంటారు, నాకేమయ్యా, ఏం కొదవ ఉంది, నాకేం తక్కువ ఉంది, ఏది కావాలంటే అది వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బాగా బిర్యానీ తినాలంటే ఒక ఆర్డరే, అంతే, ఫోన్ చేస్తే చాలు ఇంటికి వస్తుంది. ఇప్పుడు భోజనం, ఒక బిర్యానీ కావాలంటే, నువ్వు బిర్యానీ తినాలనుకుంటే ఏమిలే, ఫోన్ చేస్తే చాలు, బండ్లు వేసుకొని వచ్చి ఇంటికి ఇస్తాడు. అన్ని సౌకర్యాలు, ప్రతిదీ A to Z లోకంలో అనుభవించాలి. డబ్బు ఉంటే ఏమైనా. అట్లా ఈ వ్యక్తి కూడా ఏమనుకుంటున్నాడంటే, ఇక్కడున్న ధనవంతుడు, అతనికి బాగా భూమి ఉంది, అతనికి బాగా ఆస్తి ఉంది, భూమి ఉంది. ఆ భూమిలో బాగా పంట పండింది ఆ సంవత్సరం. మనకు తెలిసినదే, చాలాసార్లు ధ్యానించింది. పంట బాగా పండింది. తన కొట్లు చూశాడు, అన్నీ కూడా ఎట్లున్నాయి, సరిపోని రీతిలుగా ఉంటే వాటిని ఇప్పి బాగా పెద్దగా చేసుకున్నాడు. కొట్లన్నీ ఇప్పాడు. ఇంకా పంట వస్తుంది, ఈ పంట నేను ఏం చేయాలా, ఏడబెట్టాలా అని ఆ కొట్లన్నీ ఏం చేశాడు, పెద్దవిగా చేశాడు. పంట వచ్చింది, అన్నిటిని నింపుకున్నాడు. వాడిని చూస్తా ఉంటే ప్రాణం ఎగిసిపోతూ ఉంది. ఆ పంట చూస్తూ ఉంటే ఆ రూమ్లలో అన్ని రూములు పోయి చూసి వచ్చాడు. ఆ కొట్లన్నీ బాగా చూసి వచ్చి అప్పుడు అంటున్నాడు తన ప్రాణంతో, ఓ నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, కొన్ని తరాల వరకు నేను సిద్ధపరిచాను. అది ఏమనుకుంటున్నాడు, కొన్ని తరాల వరకు. అంటే తన యొక్క ఆయుష్ గురించి తను తెలుసుకోలే. తను ఆ విధంగా కొట్లన్నీ చూసుకుంటా సంతోషపడతా ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. వాడు తిరగడము, చేయడము, వాడు మనసులో అనుకోవడము, అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఓ నా ప్రాణమా, తిను, త్రాగు, త్రకించు అని అంటుంటే దేవుడు అంటాడు, ఓరి వెర్రివాడా. ఏమంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఏమిరా, ఎట్లా ఆలోచన చేస్తున్నారా, నేనున్నానని నీకు తెలీదా, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది, నా చేతిలో ఉందిరా. ఇప్పుడు అనుకుంటే ఏమవుతాను,
ఎన్ని కొట్లలో ఉండే గింజలన్నీ ఏమైతాయిరా? ఎవడు తినాలా? ఎవడు తినాలా? ఈ కొట్లలో ఉన్నటువంటి గింజలన్నీ ఎవడు తినాలా? ఎవడు తినాలరా? నిజమే. ఆ వ్యక్తి అలా అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. అంతే, నాకేమి కుదవలేదు, నాకేమి అనుకునే వాని విషయం అంతా కూడా దేవుడు అట్లనా, సరే నేను చూస్తా నీ కథ అంటాడు. దేవుడు అట్లే అంటాడు, నేను చూస్తా నీ కథ. నువ్వు చాలా ఉండవు బా, నువ్వు చాలా చాలా ఎత్తులో ఉన్నావు, పెద్ద ఆలోచనలో ఉన్నావు. చూడండి, మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పటికి కూడా ఉన్నతమైన స్థానాన్ని మనం ఎప్పటికీ కూడా ఆశించకూడదు. ఉన్నతమైన స్థానాన్ని ఎవరు ఆశించారు? వెరీ గుడ్. ఎవరు ఆశించారు? సాతానుడు ఆశించాడు. తనకి ఇవ్వబడినటువంటి స్థానము, సాతానుకు ఇవ్వబడినటువంటి స్థానము, దేవుడు ఒక స్థానం ఇచ్చాడు, మంచి స్థానం ఇచ్చాడు. ఆ స్థానము కంటే ఇంకా ఎక్కువ స్థానాన్ని కోరుకున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. పదమూడవ వచనం నుండి చదువుతాం. 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చూడండి, ఇక్కడ మనం చూస్తే నేను ఆకాశమునకు ఎక్కిపోవాలా. చాలా మనము ఈ లోకంలో అది కోరుకుంటూ ఉంటాం. ఒక ఉన్నతమైన స్థానమే కోరుకుంటాం. దేవుడు ఇస్తాడు కొందరికి, దేవుడే ఇస్తాడు ఆ స్థానము. దేవుడు ఆ స్థానంలో అతను ఉంచాలని అనుకుంటే దేవుడే ఏం చేస్తాడు? ఆ స్థానంలోనికి తీసుకుపోతాడు. అది తప్పు కాదు. మనకై మనము ఆ స్థానాన్ని కోరుకోకూడదు. మనము ఆ స్థానాన్ని కోరుకోకూడదు. మనం ఎంతగా తగ్గించుకుంటామో తగిన సమయంలో దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఇక్కడ చూస్తే నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, సభాపర్వతం మీద మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో, చూడండి, మనస్సులో అనుకున్న దాన్ని దేవుడు పసిగట్టాడు. మనస్సులో అనుకున్న దాన్ని దేవుడు పసిగొట్టి ఏం చేశాడు? తొక్కితే ఆడబడ్డాడు అని మనస్సులోను అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాసమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ నగరమందు నిద్రించున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. చూడండి, ఇక్కడ అన్నీ కూడా చూస్తే తనకు కలిగినటువంటి స్థితి హెచ్చించుకుంది. తనకేమైంది? తగ్గు స్థితి వచ్చింది. పాతాళంలో ఒక మూలకు నీవు వేయబడ్డావు. హెచ్చించుకుంటే తగ్గించుకుంటే
తగ్గించుకున్న వాడెవరు? ఎవరు? గట్టి చెప్పమ్మా. సుంకరి. అది సరే. ఇంకొకటి నువ్వు చెప్పింది కరెక్టే. ఇంకా ఎవరు తగ్గించుకున్నారు? యేసు ప్రభు తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నారు? యేసు ప్రభు తగ్గించుకున్నాడు. సాతాను హెచ్చించుకున్నాడు, యేసు ప్రభు ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరిన ఆఖరిమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. ఇక్కడ 5 విషయాల్లో సాతాను హెచ్చించుకుంటే ప్రభు ఏం చేశాడు? 5 విషయాల్లో తగ్గించుకున్నాడు. ఆయనకున్న స్థానం ఏమిటి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన. ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెడతారు? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తగ్గు స్థానంలోనికి రావాలంటే ఇష్టపడతాడా? ఎవరు కూడా ఇష్టపడరు. అయితే ప్రభు ఇష్టపడ్డాడు, తక్కువగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్వరూపం కలిగి సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎలా తగ్గించుకున్నాడు అంటే, మొట్టమొదట మనుష్యుల పోలిక, దాసుని స్వరూపం, దాసుడుగా చేయబడ్డాడు. సర్వెంట్. దాసుడు అంటే సర్వెంట్, ఒక యజమాని కింద పని చేయాల. దాసుడు అనేవాడు ఏం చేశాడు? యజమాని కింద. కొట్లలో ఉంటారు. అదెందుకో, ఆ పొట్లం అందుకో, ఈ పొట్లం అందుకో అంటే ఆ పొట్లాలన్నీ అందుకుంటా. ఆయన ఏం చెప్తా అంటే అది వినాల. అట్లా ప్రభు ఈ లోకంలో ఆయన జీవించిన కాలము 33.5 సంవత్సరములు అంతా కూడా ఎలా జీవించాడు? దాసునిగా ఉన్నాడే కానీ యజమానిగా ఉండలే. తను తాను తగ్గించుకున్నాడు దాసునిగా. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయొచ్చు. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? ఆశ్చర్యం కలుగుతుంది. పేతురుకి ఏం కలుగుతుంది? ఏంది ప్రభువా, మా పాదాలు కడిగేదేంది? నువ్వు మా పాదాలు కడగడేది ఏంటి? మీరు ఆయన ప్రభు మా బొమ్మలో మనం చూస్తుంటాం, అక్కడెక్కడ ఏమైనా ఫిగర్స్ ఉంటాయి, చూస్తూ ఉన్నప్పుడు ప్రభు పక్కనే వచ్చారు. రొమ్ము మీద అనుకున్నాడు. ఒకడు రొమ్ము మీద అనుకుంటే, ఒకడు పక్కన ఉంటే, ఒకడు మీద పడతా ఉంటే, మనం పెద్దోళ్ళగా ఉన్నప్పుడు ఎవరిన పొరపాటు పక్క తిరుగు అంటారు కదా. మరి ప్రభువు అంత గొప్పవాడు. ఒక ఆయన రొమ్ము మీద ఆనుకుంటాడు, ఒక ఆయన మీద పడతా ఉంటాడు, ఒక ఆయన మీద ఉంటాడు. ఆ భోజన పంక్తులు కూర్చుంటే కూడా ఎట్లా కూర్చుంటారు? అందరూ
ఎట్ట కూర్చుంటారు? సమానంగా. ఇప్పుడు అది లేదు. నేను ఎల్డరు, నేను సేవకుని, నేను పైన నేను పైన కూర్చోవాలని మీరందరి కింద కూర్చోవాలా, నాకు మంచి భోజనం, నాకు రోజు చికెన్ కావాలా. చూడండి, ఇది ఉందా? యేసు ప్రభు అది నేర్పించిండా? యేసు ప్రభు అది నేర్పించిండా? భోజన పంక్తిలో అందరూ ఎట్లుండారు? ఈక్వల్, అందరు ఈక్వల్. అందరిని కూర్చోబెట్టాడు. ఏం చేశాడు? నీళ్ళు తీసుకున్నాడు, తర్వాత టవల్ తీసుకున్నాడు, అందరి పాదాలు కడుగుతూ ఉన్నారు. ఎవరు ధైర్యం చేసి ఎవరు అడగలే, ఎవరికి ధైర్యం చాలే. ఆయన ఆ పని చేస్తూ ఉంటే ధైర్యం చాలే. ఒక దుడుకు వ్యక్తి ఎవరు? పేతురు. ఏంది ప్రభువా, నువ్వు నా పాదాలు కడుగుతావా? ఇదేంది ప్రభువా? నువ్వు నా పాదాలు కడుగుతావా? తగ్గించుకున్నాడు. తగ్గించుకునేది నేర్పుతా ఉన్నాడు. అది శిష్యులకు నేర్పుతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడింది 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తుని. అంటే నేర్పుతా ఉన్నాడు. ఇప్పుడు మనం సంఘాల్లో ఏం నేర్పుతా ఉన్నాం? బాగా ఆలోచన చేస్తే, బాగా దీర్ఘంగా ఆలోచన చేస్తే మనం ఏమి నేర్పుతా ఉన్నాము? చూడు, ఆ తగ్గింపు ప్రభు అలా చేసి చూపించాడు. అన్నీ కూడా చూపిస్తూ వచ్చాడు. ప్రతిదీ ఆయన నడిచే విధానము కూడా చూపించాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇది మాదిరి అనేది ఇంపార్టెంట్. మనం మాదిరి ఉండలేకపోతున్నాం. మనం మాదిరికరంగా ఉండలేకపోతున్నాం. మాదిరికరంగా మనం ఉండాలా. ప్రభు మనకు నేర్పించింది ఆయన నేర్పించాడు. మనం నేర్చుకొని ఏం చేయాలా? నేర్చుకొని ఇతరులకు చూపించాలి. నేను అప్పుడు ఆ దినాల్లో ఉన్నప్పుడు, నేను మందిరంలో యవనస్తునిగా ఉన్నప్పుడు అందరూ ఇంకా లేచిపోతూ ఉంటారు. అందరూ ఇంకా నైట్ మీటింగ్ అయితేనే లేచిపోతూ ఉంటారు. చేపలు ఎరెత్తాలా. అప్పుడు తిమోతన్నాన్ని ఉన్నాడు ఒక ఆయన, మీకు తెలిసినో తెలియదు, గుర్తుందే? తిమోతన్న, మరియక్క తిమోతన్న అని పోస్ట్ మాస్టర్ ఒక ఆయన్నాడు. ఆయనే ఎల్డర్గా ఉన్నాడు మధ్యలో. ఆయన ఏం చేస్తాడు? టక్కన ఆయన పడతాడు, సాప చుట్టడానికి ఆయన పడతాడు. తిన్న అని మిగతా ఆ సాప ఎత్తాలంటే ఏం చేస్తాడు ఆయన? ముందు ఆయన పట్టడు ఊరికి ఆ త్వరగా ఆడకి ఆ సాపకాడికి పోయే లోపల ఇంకొకరు ఏం చేస్తారు? తిన్న నువ్వేం తిన్నా అది నేర్పించడం. అట్లా నేను నిలుక్కొని సాపెత్తు అంటే అప్పుడే వానికి ఏమవుతుంది? హృదయంలో ఏం అంత గర్వం నీకు అంటారు. అయితే నువ్వు ఒక స్టెప్ తగ్గితే ఏమవుతుంది? ఆ వ్యక్తి కూడా హృదయము బద్దలైపోతుంది. అది మనం పరిచర్య ప్రారంభిస్తే మనం చేసే ప్రతి మంచి పని, మందిరంలో మనం చేసే ప్రతి పని మంచి పని చేస్తూ ఉంటే పక్కవారికి, కొత్తగా వచ్చిన వారికి అందరికీ ఎట్లుంటుందంటే హృదయము బద్దలవుతూ ఉంటుంది. చూడు ఆ వ్యక్తి, చూడు అంతటైనా ఆయన వ్యక్తి చూడు, ఆయన చూడు సాపలు వేస్తున్నాడు, ఆయన చూడు పొరక పెట్టి ఊడుస్తున్నాడు, ఆమె చూడు అట్లా. అదే సాక్ష్యం. మనం అట్లా తగ్గించుకోకుండా హెచ్చించుకొని నువ్వు చేయి ఇట్ట అంటే సరేపో అంటారు.
వాళ్ళకి ఏమి నేర్పించిన వాళ్ళో కాదు. రేపు ఆయన ఆ స్థానంలోకి వచ్చి ఆయన ఇట్టిట్టి అంటాడు. అందరూ ఇట్టిట్టి అనాలే కానీ వంగి పనిచేసే వాళ్ళు ఉండరు. కనుక ప్రభు అన్నీ కూడా అన్నీ కూడా మాదిరికరంగా నేర్చుకోవాలని నేర్పించాలా, అందరూ నేర్చుకోవాలా, నాలాగా ఉండాలా. నా అడుగు జాడలలో మీరు నడుచున్నట్లు, అది నా అడుగు జాడల్లో మీరు నడుచుకున్నట్లు నేను నీకు మాదిరి ఉంచిపోయాను. అది మాదిరికరంగా ఈ పని చేశాను అయ్యా. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నా అడుగు జాడల్లో నువ్వు నడవాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నా. పౌలు అన్నాడు, పౌలు నేర్చుకున్నాడు. పౌలు ఏం చేశాడు? 1 కొరింథీయుల పత్రికలో అక్కడ ఏం రాయబడి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి, అది నేను క్రీస్తును పోలి, అబ్బా ఈయన నేర్చుకున్నాడు. మనం ఎవరన్నా చెప్పగలమా అట్లా? నేను క్రీస్తును పోలి నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, ఈ తగ్గింపు నేర్చుకున్నాను, ఈ క్షమించేది నేర్చుకున్నాను, ఇవన్నీ ఆయన మనస్సు ప్రేమించేది నేర్చుకున్నా. క్రీస్తును పోలి నేను ప్రేమించేది నేర్చుకున్నా, క్షమించేది నేర్చుకున్నా, తగ్గించుకునేది నేర్చుకున్నా. ఏమైనా చెప్పగలరా? చెప్పాలా? అదే దేవుడు కోరేది. మనకు ఆయన అన్నీ నేర్పించాడు. శిష్యులకు అన్నీ కూడా ప్రతిదీ నేర్పిస్తూ వచ్చాడు. ఎట్లా నడుచుకోవాలా, ఏం చేయాలా. మీరు ఎట్లా పొమ్మన్నాడు ఆయన? వాళ్ళ సువార్తకు ఎట్లా పరిచయకపోమన్నాడు? ఎట్లా పొమ్మన్నాడు? బాగా అంత హంగామాతో బొమ్మని చెప్పిండా? ఏం చెప్పలే, ఏమి చెప్పలే. ఉన్న పాటనే పొమ్మన్నాడు. అంటే ఈ లోకంలో మనం చూస్తే అన్నీ కోరుకుంటాం, అన్నీ కావాలని కోరుకుంటాం. కానీ అయితే ప్రభువుని గుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఇక్కడ మనం ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన యందు మనం నమ్మిక ఉంచుకుంటే అన్నీ ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి జయరాజ్ అన్ననే ఒక ఆయన ఇప్పుడు బాగా వాక్యం చెప్తా అంటాడు కదా, బద్దెలు కూడా వచ్చాడు, బేతేస్తాకు వచ్చాడు. ఆయన ఒకసారి మా దగ్గరకు వచ్చాడు, ఖమ్మంలో నేనప్పుడు 2 సార్లు వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు ఒకే జత వచ్చాడు. దేంట్లో వచ్చాడంటే లారీలో వచ్చాడు. లారీలో వచ్చే వాళ్ళు ఉండరా ఇప్పుడు? ఎవరున్నా? లారీలో వచ్చాడు, ఒక జత. లారీలో ఎట్లా వచ్చాడో మనకు చూస్తే, ఒక్క జతతో మీటింగ్ అంతా ఉండి మళ్ళీ అదే జత పోయినాడు. చూడండి, ఆయనకు తెచ్చుకోవాలంటే ఆయన మంచి ఉద్యోగం, ఆయన ప్రొఫెసర్ కదా, ఆయన ఎంతో గొప్ప లోక ఘనత ఎక్కువ ఉంది ఆయనకు అనుకుంటే. అంత ఘనత ఉన్నవాడు ఎంత తగ్గించుకున్నాడు తెలిసిన? ఒక్క జతతో వచ్చాడు. మేమే ఆశ్చర్యపోయినా. అట్లాగే ఉండి సామాన్యమైన రీతిలో పోతా ప్రార్థన చేస్తుంటే నాకు ఒక 500 గిఫ్ట్ ఇచ్చాడు. అటువంటి దైవజనులు ఉన్నారు. దైవజనులు తగ్గించుకొని పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, తగ్గించుకుందాం. ఫిలిప్పీయుల పత్రికలో అక్కడ మనం చూస్తే మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడిగా అంటే ఏమి లేనివాణిగా. ఏమి లేదు ఆయన దగ్గర, ఏ ఆస్తి లేదు, ఏ పొలం లేదు, ఏమి లేదు. ఆ 3.5 సంవత్సరం ఆయన జీవితం మనం చూస్తే ఇతరుల మీద ఆధారపడుతూ వచ్చాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం, టైం లేదు, లూకాసు వార్త 8వ అధ్యాయంలో స్త్రీలు ఆయన్ను పోషిస్తూ వచ్చారు. స్త్రీలు ఆయనను, ఆయన శిష్యులను, మీరు ఇంటికి పోయినాక చదువుకోండి, మొదటి 2 అధ్యాయాల్లో, మొదటి 2 వచనాలు.
స్త్రీలు ఆయన పోషిస్తూ వచ్చారు, స్త్రీల చేత పోషించబడతా వచ్చాడు అని అనుకుంటే ఏముంది. అయితే మాదిరికరంగా, రిక్తునిగా, ఏమీ లేని వానిగా ఒక చోట ఒక మాట అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, ఒకంత స్థలమైన మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు లేదు. సరైన మనకిప్పుడు అన్ని బెడ్లు, ఎంత ఎంత శరీరం ఎంత సౌఖ్యంగా, అన్ని గీజర్ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఈ శరీరము అనుభవించేదానికి ఉన్నాయి. ప్రభుకు ఎక్కడున్నది ఏసీ? అరణ్యంలో పోతే ఎక్కడ ఏసీ? అరణ్యంలో పోయేవాడు ఆయన. అరణ్యంలో ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి వాడు, ప్రార్థన చేసేటువంటి వాడు. రాత్రిళ్ళల్లో ఆ క్రూర మృగాల మధ్య తాను జీవించేటువంటి వాడుగా ఉంటొచ్చాడు. కనుక రిక్తునిగా చేయబడ్డాడు, దాసుని స్వరూపము ధరించాడు, శిలువ మరణం పొందాడు. శిలువ మరణం అనేది శాపగ్రస్తమైనటువంటి మరణం. ఎవరు ఇష్టపడరు. శిలువ మరణం అంటే శాపగ్రస్తం. ఎవరికి అదంటే దొంగలకు, దేశద్రోహులకు వేసేటువంటి ఆ మరణం. ఆ మరణాన్ని ఎన్నుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా తాను విధేయత చూపించాడు. విధేయత చూపించాడు కనుకనే ఆయన హెచ్చించబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డాడు చూడండి. 9వ వచనం చదువుదాం, ముగించుకుందాం. ఇందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు తగ్గించుకున్నాడు, హెచ్చించబడు. ఎంతవరకు హెచ్చించబడావు? ఆకాశమందు, భూమి మీద, భూమి కింద అన్నీ ఉన్నాయి. అన్ని నామములు, ప్రతి నామము యేసుక్రీస్తు నామమున మోకరించి ప్రతివాని మోకాళ్ళు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆ నామాన్ని హెచ్చించాడు. పరలోకమందు, భూమి మీద, భూమి కింద ఉందా? ఇంకా ఎక్కడ ఏ వ్యక్తి ఇంకా ఆయనను మోకరించిన వారు లేరు. అందుకే ప్రతివాని మోకాళ్ళు యేసునామమున వంగునట్లు అది అట్లా హెచ్చించాడు. తగ్గించుకుంటే హెచ్చించడం, హెచ్చించుకుంటే తగ్గించడం. ప్రభువు ఆయన్ని నేర్పించాడు. ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తాడు.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేన మనందరికీ, ప్రతి కుటుంబానికి, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.